తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి బండి సంజయ్ సుపుత్రుడు బండి భగీరథ్కి సంబంధించినంత వరకు పోక్సో కేసులో బెయిల్ కోసం అయితే హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో అసలు ఎందుకు బెయిల్ దొరుకుతుందంటూ కూడా ఒక పక్క కాంగ్రెస్ మరియు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రంగా బగ్గుమంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మరి పోక్సో కేసులో బెయిల్ పిటిషన్ వేస్తే అసలు బెయిల్ వస్తుందా? పోక్సోలో కాదు, గ్రౌండ్స్ ఉంటే మర్డర్ కేసులో కూడా వస్తుంది బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అనేది మర్డర్ కేసులో కూడా వస్తుంది. పోక్సో కేసులో ఎందుకు రాకూడదు? గ్రౌండ్స్ ఉంటే 100% న్యాయస్థానం దాన్ని గ్రౌండ్స్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇస్తుంది. దీంట్లో ఎఫ్ఐఆర్లో ఏమున్నాయి సెక్షన్స్? నాకున్న సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్లో 4 సెక్షన్స్ ఉన్నాయి. 74, 75 ఆఫ్ బిఎన్ఎస్ అంటే గతంలో 354A, 354B, 354C, 354D అని అవుట్రేజింగ్ ది మాడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అంటే ఒక అమ్మాయితో కానీ అసభ్యకరంగా ప్రవర్తించడము, లేకుంటే సెక్సువల్ ఫేవర్స్ అనేది కోరడము, వెంబడబడము, వేధించడము లాంటి సెక్షన్లు అవి వర్తిస్తాయి. దానికి మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది 3 సంవత్సరాలే ఉంటాయి. ఇప్పుడు అఫెన్స్ని ఎట్లా కేటగరైజ్ చేస్తారంటే కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని కేటగరైజ్ చేస్తారు. ఇప్పుడు పోక్సో కేసులోకి వస్తే 2 సెక్షన్స్ పెట్టిండ్రు, సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12. సెక్షన్ 11 ఏం చెప్తుందంటే ఒక మైనర్తో అసభ్యకరంగా ప్రవర్తించడం. 12 ఏంటంటే ఒక పోర్నోగ్రఫీకి సంబంధించి కానీ ఏదైనా అశ్లీలత్వం అనేది మైనర్కి చూపించడము అనేది సెక్షన్ 12 చెప్తుంది. అయితే ఈ రెండింటికి శిక్షా స్వభావం ఎంత ఉన్నది? 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇప్పుడు అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఏదైతే ఉన్నదో దానిలో 7 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాల లోపట కానీ శిక్ష పడే నేరారోపణ చేసి ఉండినట్లయితే ఆ నేరానికి ముందస్తుగా నోటీస్ ఇచ్చి అతని నుండి ఎక్స్ప్లెనేషన్ కోరి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇంతకుముందు 41A అంటుండేదాన్ని, ఇప్పుడు 35(3) ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అయింది. 35(3) ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో ఈ ముందుగా నోటీస్ ఇచ్చి ఆ వ్యక్తికి అయితే బెయిల్ వేసిన మాట వాస్తవమే, నేను కూడా చూశాను. అయితే యాంటిసిపేటరీ బెయిల్ అడుగుతూ, అయితే యాంటిసిపేటరీ బెయిల్ కాకుండా దీంట్లో నోటీస్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ 14th హియరింగ్ వస్తే. ఎందుకంటే వెకేషన్ ఉంది కాబట్టి వెకేషన్ కోర్ట్, ఫస్ట్ వెకేషన్ కోర్ట్ 14th నాడు ఉన్నది. వెకేషన్ కోర్టులో బెయిల్స్ కూడా తీసుకుంటారు. అయితే ఇది విచారణకు వస్తే మాత్రం ఏమన్నా ఆదేశాలు ఉంటే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము దీంట్లో నోటీస్ ఇవ్వండి అని పోలీస్ వాళ్ళకు ఆదేశించే అవకాశం ఉంటుంది. పోక్సో కేసు పెట్టంగానే దాని బెయిల్ లేని సెక్షను, దానిలో బెయిల్ రాదు. ఇప్పుడు బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్. అంటే కొన్ని కేసులలో బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్. అయితే ఇప్పుడు శిక్షాస్మృతి కూడా ఏం చెప్తుంది అంటే అసలు శిక్షాస్మృతిలో కావచ్చు, చట్టంలో ఉన్న అంశాలను కావచ్చు, వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా మనిషిని శిక్షించే అవకాశం లేదు. వి ఫాలో అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. కాబట్టి ఎవరిని పడతాలని ఎట్లా పడితే అట్లా శిక్షించే అవకాశం లేదు. దానిలో ఉన్న చట్టంలో ఉన్న ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. రాజకీయంగా ఎన్నో వ్యాఖ్యలు, ఎన్నో విమర్శలు అనేటివి, వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడు కాబట్టి, ఒక కేంద్ర హోంమంత్రి, సహాయక హోంమంత్రి కాబట్టి ఎన్నో రాజకీయ వ్యాఖ్యలు అనేటివి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో మనం ఆ కేసును చూడొద్దు. చట్టం ఏం చెప్తుంది, ఆ ఎఫ్ఐఆర్ల సెక్షన్స్ ఏమున్నాయి, ఆ సెక్షన్స్ ప్రకారం ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది, నేరం నిరూపణ అయితే ఏం సెక్షన్లు పడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీడియా కానీ ఎవరైనా వ్యాఖ్యలు చేసే వాళ్ళు కానీ దీని గురించి మాట్లాడే వాళ్ళు కానీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా సున్నితమైన అంశము. ఎఫ్ఐఆర్లో కూడా మనం చట్టం ఏం చెప్తుందంటే, ఎఫ్ఐఆర్లో కూడా కూడా బాధితురాలి పేరు అనేది మనం ప్రస్తావించరాదు. అదేవిధంగా ఛార్జ్షీట్లో కావచ్చు, కోర్టు డాక్యుమెంట్స్లో కూడా కావచ్చు, విక్టిమ్ అనే రాయడం జరుగుతుంది కానీ పేరు ప్రస్తావించడం జరగదు. ఇది సున్నితమైన అంశం కాబట్టి ఊహాగానాలకు తావివ్వకండి. పోలీస్ వాళ్ళు ఏదైనా ప్రకటన విడుదల చేస్తే, లేకుంటే కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్లు మీ దగ్గర ఉంటేనే తప్ప, అంటే ఆ డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ తప్ప వేరే కంటెంట్ మీద ఊహాగానాలు
ఊహాగానాలు, కొంతమంది ఏంటంటే అత్యాచారం జరిగిందంటుండ్రు, కొంతమంది ఇదంటుండ్రు అదంటుండ్రు, అవన్నీ దాంట్లో లేవు. ఒకవేళ పోలీస్ వాళ్ళు అధికారికంగా ఒక ప్రకటన ఇస్తే తప్ప అసొంటివి వ్యాఖ్యలు చేయొద్దని నేను కోరుతున్నాను. అయితే పూర్తిగా కూడా సార్ గతంలో ఎన్నో మర్డర్ కేసులు, ఎన్నో రేప్ కేసులు కూడా జరిగిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలను కూడా రేప్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళనేమో గత ప్రభుత్వం కావచ్చు, చాలా ప్రభుత్వాలు కూడా ఎన్కౌంటర్ చేసి చంపేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు చాలామంది కూడా ఇట్లా ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే జైలుకి పంపించాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అది? ఎవరు అంటుండ్రు? ఎట్లా పడితే రోడ్ల మీద పోయేటోళ్ళు అందరూ ఎన్కౌంటర్ చేయాలి, ఇది చేయాలంటే ఆ చట్టాలు, న్యాయాలు, న్యాయస్థానాలు అనేటివి లేవా? ఇప్పుడు ఎన్కౌంటరు కొన్ని సమయాలలో ఇప్పుడు నిందితులు పారిపోయే సమయంలో, లేకుంటే పోలీస్ వాళ్ళ మీద కాల్పులు జరిపినాయో సందర్భాలలో పోలీస్ వాళ్ళ ఆత్మరక్షణకు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా అండి? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసిండ్రు, అది కూడా ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఏర్పాటు చేసినప్పుడు సిట్ అనేది వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళని చేయనియరా? లేకుంటే ఇదే విధంగా మనం ఈడ ఒక సామాజిక మాధ్యమంలో, లేకుంటే ఒక నా ఆఫీస్లో కానీ, లేకుంటే వేరే బహిరంగంగా కానీ మీడియాతో మాట్లాడితే, లేకుంటే మీడియా డిస్కషన్ చేస్తే, మీడియా డిబేట్ పెడితే, మీడియా ట్రయల్ చేస్తే అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు దానిలో నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా శిక్షించాలి. నేరం చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి. అది కూడా ఈ తీవ్రమైన నేరము. అంటే సమాజానికి ఇప్పుడు మనము చట్టాన్ని ప్రభుత్వాలు రక్షిస్తూ చట్టాన్ని అమలుపరిచే మన కర్తవ్యం ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి కొంతమంది సీనియర్ అధికారులను నియమించింది. దాన్ని ఆ ప్రక్రియను మనం కొనసాగనియాలి, ఆ ప్రక్రియను కానియాలి. అంటే ఈచ్ కేసెస్ డిస్టింక్ట్. అదే గతంలో ఏదో జరిగింది, గతంలో ఎన్కౌంటర్ చేయాలంటే ఇక మళ్ళీ కోర్టులు బంద్ చేద్దాం, మరి ఎన్కౌంటర్లు చేద్దాం. ఎవరైనా వచ్చి అలిగేషన్ పెడితే అంటే దాన్ని విచారణ చేపట్టొద్దు, దానిలో ఏమున్నదో చూడొద్దు, అది నిజమా తెలియదా, అబద్ధమా తెలియదు. దాన్ని ఎన్కౌంటర్ చేయాలంటే ఇప్పుడు సంజయ్ గారి తనయుడు ఒక కంప్లైంట్ పెట్టిండు, భగీరథ ఒక కంప్లైంట్ పెట్టిండు. కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి అని చట్టం చెప్తుంది కాబట్టి తీసుకుండ్రు, ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అదేవిధంగా విక్టిమ్ కూడా ఆమె విక్టిమ్ అని చెప్తూ తల్లి ఒక కంప్లైంట్ పెట్టింది. ఆ కంప్లైంట్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆమె స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేసిండ్రు. ఇప్పుడు డీసీపీ గారు ఏదైతే వాళ్ళు ఏమంటున్నారంటే సార్, కనీసం మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కనీసం పోలీసులు మా కంప్లైంట్ కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎఫ్ఐఆర్ ఎందుకైంది? 684 అయింది కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ అయ్యి నేను సెక్షన్లతో సహా చెప్తున్నా కదండి. ఎఫ్ఐఆర్ అయింది, ఆ బాధితురాలి వాంగ్మూలం అనేది రికార్డ్ చేసిండ్రు. రికార్డ్ చేసినాక దానికి సంబంధించిన అంశాలన్నీ మొత్తం పరిశీలిస్తుండ్రు పోలీస్ వాళ్ళు. అదేవిధంగా సిట్టు నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మేడము ఒక అధికారికంగా ప్రకటన ఇవ్వడం జరిగింది, మేము మళ్ళీ ఒకసారి రికార్డ్ చేస్తాము. రికార్డ్ చేసినాక దానిలో ఏమన్నా అడిషన్ చేసేది ఉంటే, సెక్షన్స్ యాడ్ చేసేది ఉంటే మేము చేస్తామని కూడా చెప్పినాక కూడా ఇది అంటే ఇప్పుడు దాంట్లో లేని అంశాలను ఇన్వెస్టిగేషన్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడవద్దు అని నేను అంటున్నా. ఇప్పుడు ఆ బాధితురాలికి 100% సమాజం అండగా నిలబడాలి. ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఆ నేరం చేస్తే సమానమే అని చెప్పేసి శిక్ష వేయాలి. కానీ ఒక ప్రక్రియ ఉంటుంది, కానూన్లో ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ కాకుండా మనం మీడియా ట్రయల్ చేస్తే కేసే తప్పుదో పట్టే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అయితే దీనిలో కొంతమంది విశ్లేషకుల పేరుతో, ఈ పేరుతో, ఆ పేరుతో ఏంటంటే కొన్ని ఊహాగానాలను కూడా నిజము అనే విధంగా అంటే ప్రజలు ఒక ఒపీనియన్ ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నది, న్యాయ వ్యవస్థలో అంతర్భాగం. ఇప్పుడు బెయిల్ వేసిండు, అతని హక్కు అతను బెయిల్ వేసుకోవడము. అదేవిధంగా దాంట్లో కాగ్నిజబుల్ అఫెన్స్ బియాండ్ 10 years పనిష్మెంట్ ఉంటే, అంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో చెప్పిన విధంగా దానికంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షాకాలం పడే అఫెన్స్ ఏదైతే ఉంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అది పోలీస్ వాళ్ళ విచక్షణకు సంబంధించిన అంశం. అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ చేయొద్దా అని అత్యాచారం అని ఎట్లా చెప్తారండి? కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే అత్యాచారం జరిగిందని విక్టిమ్ చెప్పాలి, పోలీస్ వాళ్ళు అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేయాలి, అది జరిగిందా జరగలేదా అని చెప్పేసి దాని అట్లా అత్యాచారం జరిగి ఉండొచ్చు. ఇక్కడ మీరు ఊహాగానాలను
ఇది కాదు. ఇప్పుడు విక్టిము పోలీస్ ముందట అధికారికంగా లేకుంటే మేజిస్ట్రేట్ గారి ముందట వాంగ్మూలం రికార్డ్ చేయాలి. డీసీపీ గారు ఏమంటున్నారు, వాంగ్మూలాన్ని మేము ఇంతకు ముందు తీసుకున్నాము, ఆమె స్టేట్మెంట్ అనేది రాసుకున్నాము, మళ్ళీ అడిషనల్ స్టేట్మెంట్ ఇప్పుడు సిట్ ఏర్పాటు అయింది కాబట్టి అడిషనల్ స్టేట్మెంట్ అనేది మేము రికార్డ్ చేస్తాం, బాధితురాలి వాంగ్మూలం కూడా మేము పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ ముందటనే రికార్డ్ చేపిస్తామనే విషయాన్ని చెప్తుండ్రు. వచ్చినాక ఇప్పుడు వాస్తవానికి ఈ సున్నితమైన అంశం మీద మీడియా కావచ్చు లేకుంటే ప్రజా సంఘాలు కావచ్చు చట్టపరమైన అంశాలు తప్ప వేరేవి కామెంట్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పడే అవకాశం ఉంటుంది, తప్పుదోవ పోయే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇన్వెస్టిగేషన్లో ఒక 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 ఒపీనియన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని మొత్తం ఎవిడెన్స్లు కావచ్చు, అదేవిధంగా బాధితురాలి వాంగ్మూలం కావచ్చు, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల వాంగ్మూలం కావచ్చు. ఇప్పుడు దానిలో కూడా ఇంతకుముందుగా ఉన్న కంప్లైంట్లు ఏం చెప్తున్నారు, మేము అంటే కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలకు కావచ్చు, వీడికి కావచ్చు, ఆడికి కావచ్చు మేము కలిసి వెళ్ళినాము అని చెప్తున్నారు. అసలు మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, ఇప్పుడే వచ్చి ఇట్లా చేయాలంటే అట్లా చేయాలంటే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ని సమాజం డైరెక్ట్ చేయరాదు. ఇన్వెస్టిగేషన్ అధికారి విచక్షణకు విడిచిపెట్టాలి. ఇన్వెస్టిగేటింగ్ అధికారి అంటే ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటే ఇన్వెస్టిగేటింగ్ అధికారి కాదు. ఆ విషయాన్ని మనము మనసులో పెట్టుకోవాలి. అంటే వ్యక్తిగత అభిప్రాయాలకు ఈడ తావు లేదు. చట్టం ఏం చెప్తుందో, చట్ట ప్రకారం ఎటువంటి శిక్షలు పడితే ఎంత పెద్ద వ్యక్తి అన్నా కానీ, దాని వెనుక ఎవరన్నా ఉన్నా కానీ, చట్టము ఇన్వెస్టిగేషన్ చేసినాక దాని నతీజ ఏం తెలుస్తుందో ఆ టైపు ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా దానిలో నేరం చేస్తే అయితే శిక్ష పడే అవకాశం ఉంటుంది. చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళ నాన్న కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కాబట్టి ఆయనకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయమా? పేద ప్రజలను అయితే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు, వెంటనే అరెస్ట్ చేస్తారు, ఆయన ఇంతవరకు రిమాండ్లోకి తీసుకోలేదు, ఆయన అబ్స్కాండ్లో ఉన్నాడు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే రిమాండ్ చేయమని అంటే సమాజంలో కొంతమంది వ్యక్తులు చెప్తే రిమాండ్ చేస్తారా, లేకుంటే చట్టంలో ఎట్లున్నది అది చూసి చేస్తారా? అంటే చట్టంలో ఎట్లున్నది అట్లా చేస్తారు కదా. ఇప్పుడు అంటే గతంలో వేరే నిందితులను ఎన్కౌంటర్ చేశారు, కొంతమందిని చేయలేదు. అంటే కొంతమందికి బెయిల్ వచ్చినాయి, కొంతమందికి రేప్ కేసులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ రావడం జరిగింది. అది ప్రతి కేసు దాంతో ముడిపెట్టడం కరెక్ట్ కాదు కదా. అంటే వీళ్ళు చెప్తే ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, లేకుంటే కొంతమంది పౌర సంఘాలు కావచ్చు, లేకుంటే సామాజిక స్పృహ ఉన్నది అని చెప్పుకొని తిరిగేటోళ్ళు కావచ్చు, లేకుంటే సమాజంలో కొంతమంది విద్యావేత్తలు కావచ్చు, లేకుంటే సమాజంలో కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళు చెప్తే ఇక పోలీస్ పని చేయాలన్నా, లేకుంటే పోలీస్ చట్టంలో ఏమున్నదో అది చేయాలన్నా? ఆబ్వియస్గా చట్టంలో ఏమున్నదో అదే చేస్తుంది పోలీస్. ఇన్వెస్టిగేషన్కి ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియ ప్రకారమే పోలీస్ ముందట్టుకు పోతుంది. వీళ్ళు ఏదో చెప్పిరని వీళ్ళు ఎన్కౌంటర్ చేయమంటే చేయాలనా, లేకుంటే వీళ్ళు ఉరేయమంటే ఉరేయాలనా? పోలీస్కి ఏడుందండి అధికారము ఉరేయనీకి, ఎన్కౌంటర్ చేయనీకి, లేకపోతే ఇంకేమైనా చేయనీకి? పోలీస్కి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేసి దానిలో ఛార్జ్షీట్ వేసే అధికారం ఉంటుంది, కోర్టుకు నివేదిక ఇచ్చే అధికారం ఉంటుంది. దాన్ని చూసినాక కోర్టు శిక్ష అనేది కోర్టు వేస్తుంది, సమాజం వేస్తుందా శిక్ష? ఇప్పుడు మన కాడ అన్ఫార్చునేట్లీ జ్యూరీ ట్రయల్ అనేది లేదు. గతంలో ఉండే, ఇండియాలో కూడా ఉండే, కానీ ఇప్పుడు లేదు జ్యూరీ ట్రయల్ అనేది. జ్యూరీ ట్రయల్ అంటే ఒక 12 మందిని సమాజంలో వివిధ వర్గాల నుండి ఒక 12 మందిని ఎన్నుకొని వాళ్ళతో దాన్ని ఆ కేసు పూర్వాపరాలు మొత్తం వాదనలు అందరూ వాళ్ళ ప్రెజెన్స్లోనే జరుగుతాయి. జడ్జి ఒక నిమిత్త మాత్రుడు మాత్రమే, చట్టంలో ఏమున్నదో అది జడ్జి చెప్తాడు. అది అమెరికాలో ఉంటుంది, అది ఇక్కడ లేదు. కాకుంటే వీళ్ళే ఒక జ్యూరీ క్యారెక్టర్ లాగా అజ్యూమ్ అయ్యి ఇట్లా చేసేది ఉండే, అట్లా చేసేది ఉండే, ఇట్లా ఏడుతుండే, అట్లా ఏడుతుండే అంటే చట్టంలో ఏమున్నదో అది చేస్తుంది పోలీసు. ఒక సిట్ ఏర్పాటు చేసిండ్రు, లేకపోతే అని మనకు పోలీస్ వ్యవస్థ మీద మనకు గౌరవం ఉండాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద, న్యాయ ప్రక్రియ మీద మనకు గౌరవం ఉండాలి. ఇప్పుడు మంత్రి కొడుకు కావచ్చు, లేకుంటే ఒక సామాన్యుడు కావచ్చు, గతంలో ఏదో కేసులో ఎన్కౌంటర్ చేసిండని చెప్పేసి ఈ కేసులో కూడా ఎన్కౌంటర్ చేయాలంటే ఎందుకు? అంటే అన్ని కేసులలో ఇట్లానే ఎన్కౌంటర్లు చేయాలన్నా? మన న్యాయస్థానాలు బంద్ చేద్దాం,
న్యాయస్థానాలు వద్దు, న్యాయ ప్రక్రియ వద్దు, ఇట్లానే పోలీస్కి మొత్తం అధికారం ఇద్దాము. ఆరోపణలు వస్తే, అలిగేషన్స్ వస్తే పోలీసు పోయి షూట్ చేసి చంపేస్తారు. అదే ఉంటుంది. ఇట్లా అట్లాంటి సమాజం కావాలన్నా మనకు? అది ఈడ నడవదు, పాకిస్తాన్లో నడుస్తుంది. ఇటువంటి ఇట్లా ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలి, లేకుంటే ఇది చేయాలి, అది చేయాలి అని కోరుకునేటోళ్ళు పాకిస్తాన్ పోతే ఆడ మంచి సత్వర న్యాయం జరుగుతుంది. వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళు అనుకునే వాళ్ళకి కూడా జరుగుతుంది. బీజేపీ పార్టీ నాయకులకి ప్రధానంగా యూపీలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మహిళల్ని వేధిస్తే ఎన్కౌంటర్లు చేసి చంపేయండి అని చెప్పేసి చెప్పడం, చంపేయడం, ఇదంతా కూడా పెద్ద ఎపిసోడ్ కూడా నడిచింది సార్. మరి ఇదే బీజేపీ పార్టీ నాయకుడు కొడుకు ఇట్లా చేస్తే మరి బీజేపీ పార్టీ నాయకులు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళకు ఒక చట్టం, వీళ్ళకు ఒక చట్టం ఉంటుంది అంటారా? అది వాళ్ళ క్రమశిక్షణకు సంబంధించిన విషయం. అది వాళ్ళ క్రమశిక్షణకే, వాళ్ళ కాన్స్టిట్యూషన్కే ఇడిచిపెట్టేసాం అది. అయితే దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దీనిలో ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఇప్పుడు తప్పకుండా శిక్ష పడాలండి. శిక్ష పడొద్దని నేను అంటే, నేను శిక్ష పడొద్దు, అతను కేంద్ర మంత్రి కొడుకు అయినందుకు ఇడిచిపెట్టాలి, లేకుంటే కేంద్ర మంత్రి కొడుకు అన్నట్టు ప్రత్యేకమైన చట్టాలు ఆయనకు ఉపయోగించి ఆయనను బయటికి తీసుకొచ్చే ఆలోచన చేయాలి, లేకుంటే పోలీస్ ఆయనను పట్టుకోవద్దు, పోలీస్ ఆయనను రిమైండ్ చేయొద్దు అని అంటలేను. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ కేసులో చట్టం ఏం చెప్తుంది, చట్టం పూర్వాపర ఇప్పటిదాకా అంటే దీని గ్రావిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ, లేకుంటే వేరే విషయాలు దీనిలో పొందుపరచని అంశాలు వాళ్ళకై వాళ్ళు ఊహాగానాలు చేసుకుంటూ, కొంతమంది మన సోషల్ మీడియాలో కావచ్చు పోస్టులు పెట్టడము, లేకుంటే వ్యాఖ్యలు చేయడము, కథనాలు చేయడము అనేది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉండాలి, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, న్యాయ ప్రక్రియ మీద నమ్మకం ఉండాలి. ఇలాంటిదేమో దాంట్లో 4 సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్లకు ఇప్పుడు అది చిన్న స్థాయి వ్యక్తి చేసినా అదే శిక్ష ఉంటుంది, అంటే హోంమంత్రి కొడుకు చేసినా అదే శిక్ష ఉంటుంది. అంటే దానిలో చూపెట్టబడ్డది 3 సంవత్సరాలే, 3 years ఉంటుంది ఒక్కొక్క దానికి పనిష్మెంట్. అట్లా ఆ పనిష్మెంట్కు సంబంధించి దో ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్ కారణంగానే దీనిలో ఏమంటారు, మన యాంటిసిపేటరీ బెయిల్ వేయడం జరిగింది. అంటే ఎట్లుందంటే, ఇప్పుడు కొంతమంది వాదన ఎట్లుందంటే, ఇప్పుడు బొందలగాడు ఒకడు చచ్చిపోతాడు, ఆయన ఇంటికి తీసుకుపోతారు కదా, ఆయన ఇంటికి తీసుకుపోయి అది అన్యాచురల్ డెత్ అయితే కాజ్ ఏంది, పోస్ట్ మార్టం చేయడము అవన్నీ చేసినాకనే వానికి సాగు చేస్తారు. అంటే ఫ్యూనరల్ రైట్స్ అనేటివి వానికి చేస్తారు. ఆడ చచ్చిపోయిన తీసుకుపోయి ఆడనే బొంద పెట్టాడు కదా, లేకుంటే కాష్టం చేయడుగా. అయితే ఇది ఎట్లున్నదంటే, మేము చెప్తున్నాం కాబట్టి సత్వరం అంటే రాజకీయ కక్ష ఒక వేదికగా మారింది. రాజకీయాలు పక్కకు పెడదాం, పూర్తి స్థాయిలో బాధితురాల తరఫున సమాజం నిలబడాలి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. న్యాయ వ్యవస్థ నిలబడాలి, సమాజం నిలబడాలి, పోలీస్ నిలబడాలి. అందరూ ఏక కంఠంతో దీన్ని ఖండించాలి. కాకుంటే మనం ఒక చట్టం ఏర్పాటు చేసుకున్నాం, మనం వీఆర్ గవర్న్డ్ బై లా, మనం చట్టానికి కొద్దిగా గౌరవం ఇద్దాం, అదేవిధంగా న్యాయ సూత్రాలకు గౌరవం ఇద్దాం, మనకు ఒక ప్రక్రియకు గౌరవం ఇద్దాం, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు సముచిత గౌరవం ఇద్దాం. పోలీసు వాళ్ళు దీంట్లో అట్లా చేసిరు, దాంట్లో సర్కమ్స్టాన్సెస్ వేరే ఉంటాయి. ఈచ్ కేస్ ఇస్ డిస్టింక్ట్. ఒక్కొక్క కేసుకు పూర్వాపరాలు వేరే ఉంటే, ఒక్కొక్క కేసులో అఫెన్స్ వేరే ఉంటుంది. అన్నిటినీ ఒక్కటే దగ్గర కట్టేస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా బండి సంజయ్ కొడుకుకు సంబంధించినంత వరకు న్యాయస్థానాల మీద భారం వేశారు చాలామంది. న్యాయస్థానాలే చూసుకుంటే దీంట్లో సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళంతా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు కూడా సరైన ఇదికే పాల్పడతారంటూ కూడా ఇక్కడ అడ్వకేట్లు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రతిక్షణం అప్డేట్ ఇస్తూనే ఉంటాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.